అంతే కదా. హోంవర్క్ ఇప్పుడు ఉండే కొంతమందికి అంతా తెలుసుకుని చెప్పడం రాదు. నా విషయంలో నేను చాలా రోజు చెప్పడం కోసం నేను చాలా రోజు ప్రయత్నం చేసిన. అంటే ఆ భయం, స్టేజీ ఫియరు, ఈ ఎదుటివాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. నాకు తెలుసు ఇప్పుడు బీఈడి ఎంఎస్సీ చేస్తాడు, ఎంఎస్సీ ఎంబీడీ చేసినా కానీ ఆయనకి అందుకే బీఈడి సెంటిమెంట్, టీటీ సెంటిమెంట్. ఒరే నాయన ఇప్పుడు ఉన్న దాన్ని ఆ పిల్లల స్థాయికి పోయి చెప్పాలి. నాకున్నదని మనం ఏదో చెప్పుకుంటూ పోతే ఆ పిల్లలకు అర్థమైతే అది అర్థం కాదు. దానికి అందుకే ఒక ట్రైనింగ్ అని ప్రాపంచిక చదువులో కూడా ఒక బీఈడి టీడీసీ అని పెట్టి మన ఆధ్యాత్మికంగా కూడా మనం కూడా మనకి ఏవో తెలుసు. వాళ్ళ ఉన్నోళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం చెప్పాలని మనకు అర్థం కావాలి. మనకున్నది మనం చెప్పకపోతే అర్థమయ్యేటట్టు వాళ్ళ కనీసం మనకు ఇది కూడా చెప్పాలి. అంటే ఇది కూడా పర్ఫెక్షన్. ప్రతిసారి ఏమంటే అన్నింటిలో 100% పర్ఫెక్షన్ పొందాలి. నువ్వు ధ్యానంలో పొందాలి, స్వాధ్యాయంలో పొందాలి, సజ్జన సాంగత్యంలో పొందాలి, సేవలో పొందాలి. అన్ని పొందినే భూమి మీదకి రాకుండా పోతాం. అన్నింటిలో బ్యాలెన్స్ ఉంటుంది. నువ్వు చెప్పడం సజ్జన సాంగత్యం చేయాలంటే కూడా మనం ఒకటి చెప్పింది తెలుసుకోవాలి, మనం ఇంకొకరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. మోక్షం పొందాలంటే మనం సేవ చేయవలసిందే. అందుకే నిరంతరం నేను అటు ఇటు తిరుగుతా ఉంటాను. మనం ఆయన చేసిన ఆధార ఏడాది నా పేరు ఎందుకంటే ఇప్పుడు అందుకే ఎట్లా తిరుగుతున్నప్పుడు వాళ్ళంతా రాజా